హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో మీరు అనుకోవచ్చు, వై వ్లాగ్, వై జాహ్నవి, వై వ్లాగ్? ఏం చేయాలి, తప్పదు, చేస్తున్నాను. బికాజ్ కంటెంట్ వీడియోస్ చేయడానికి అంత కోఆపరేషన్ లేదు, అంటే ఇంట్లో సమ్ వర్క్ జరుగుతుంది. సో ఐఎమ్ లైక్ హౌ టు డూ, సరే చూద్దాం, ప్రస్తుతానికి ఒక వ్లాగ్ చేద్దామని. సో ఈ వ్లాగ్ వచ్చి మీకు టైటిల్లోనే అర్థమై ఉంటుంది. క్లారిటీ లేకపోయినా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ద థింగ్ ఇస్, చాలా రోజులు అయింది నేను గుడికి వెళ్ళి యాక్చువల్గా. సో మీకైతే నేను ఫస్ట్ వ్లాగ్లో చూపించాను, విచ్ ఈజ్ బాలీ బ్రిడ్జ్. మీకు గుర్తుందో లేదో, యా ఇట్స్ గుర్తు లేకపోయినా ఇదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ చెక్ ఇన్ టు మై ఛానల్. ఫస్ట్ వ్లాగ్ ఇట్స్ బాలీ బ్రిడ్జ్. అక్కడ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎలా లైక్ అక్కడ నుంచి గుడి కనిపిస్తుంది, మీకు ఆ గుడి గుర్తుందా అని మీకు చాలా క్లోజప్లో చూపించాను. బట్ ఫార్ వేలో చూపించాను, మీరు నోటీస్ సరిగా చేసింటారు లేదో. సో ఆ క్లారిటీ కోసం, ఆ ఫుల్ క్లారిటీ కోసం మిమ్మల్ని ఆ గుడికి పిలుచుకెళ్ళాలనుకుంటాను. యా బేసికలీ నేను గుడికి వెళ్ళి చాలా రోజులైంది. It's been 5 months, I think. I have been not gone to more than 5 months. I have not gone to any temple. నేను గుడికి వెళ్ళి చాలా రోజులైంది. సో I plan to go to temple tomorrow morning. So why not today? Why not now? అని మీరు అడిగినా I can't leave because the time is around 10:20 or something, which I can't move out, right? సో రేపు మార్నింగ్ మిమ్మల్ని పిలుచుకెళ్తాను అండ్ ఆ గుడి గురించి మీకు చెప్తాను, ఎలా ఉంటుంది, ఏంటి కథ. లైక్ ట్రావెల్ చేద్దాం, నాతో పాటు ట్రావెల్ చేయండి, మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను. సో యా, లెట్స్ సీ టుమారో. టడా! యా ఐ గాట్ రెడీ, ఇప్పుడు మనం వెళ్ళాలి. యా నేను పెద్దగా డ్రెస్అప్ అవ్వలేదు బికాజ్ యూనో మామూలుగా గర్ల్స్ అందరూ ఎథనిక్ డ్రెస్ అవ్వాలనుకుంటారు. నాకు కూడా అదే కోరిక ఉంది. బట్ వాట్ టు డూ, హాస్టల్లో డ్రెస్సెస్ ఉండిపోయినాయి. సో ఐ కుడెంట్ బ్రింగ్ ఎనీ ఆఫ్ మై డ్రెస్సెస్. సో నార్మల్ అవుట్ఫిట్, ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ. ఎస్, చాలామందికి బాగా డ్రెస్ అవ్వాలని ఉంటుంది, నేను కూడా వన్ ఆఫ్ ది అమ్మాయి దాంట్లో. బట్ ద థింగ్ ఈజ్, ఆల్ మై డ్రెస్సెస్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఇన్ హాస్టల్ బికాజ్ యాజ్ యూ నో మనకి 15 days అనే చెప్పినారు. వీ డోంట్ నో రైట్, 15 days or 15 months అవుతుందని, ఆర్ 5 months. ఇట్ ఈస్ ఆల్రెడీ 6 or 7 months రైట్ నౌ. అమ్మాయిలు మీకు కూడా ఇట్లా అనిపించిందా? రియల్లీ వాంటెడ్ టు వేర్ సంథింగ్ బట్ యూ కుడెంట్ వేర్ ఎనీథింగ్ లైక్ మీ? ఇఫ్ సో ప్లీజ్ కమెంట్ బిలో. ఈవెన్ ఐ లైక్ టు సీ ఎంతమంది నా అలాగే సఫర్ అవుతున్నారు, సో దట్ నాకు పార్ట్నర్ ఉంటుందని అనుకోవచ్చు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో యా ఇప్పుడు మనం వెళ్ళాలి. సో యా చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్, ఇట్ ఈస్ నాట్ సనీ. ఐ నో వెదర్ యూ కెన్ సీ, చాలా మబ్బులని కమ్ముకున్నాయి ఫుల్గా. గొడుగు తీసుకొని వెళ్ళాలి. యా ఇట్స్ ఓకే, ఫైన్, విల్ టేక్ యూ దే. యా లెట్స్ గో. యా వీ హ్యావ్ స్టార్టెడ్. అంటే వెయిట్ చేస్తున్నాము, ఆటోలో ఎక్కినాము, ఇంకా ఒకరు రావడం కోసం వెయిట్ చేస్తున్నాము. నేను మా తమ్ముడు ఉన్నాము. శ్రీధర్ హాయ్ చెప్పు. యా సో మనం ఈ పాత్వే నుంచి పోతున్నాం. అక్కడ బ్లూ కలర్ని కనిపిస్తుందా, అక్కడ నుంచి అలా ఎక్కుంటూ వెళ్ళాలి. గేట్ దగ్గర వదలన్నారు, సో మేము వెళ్ళాలి. సో ఇలా మనం పైకి వెళ్ళాలి. వెల్కమ్ టు దక్షిణేశ్వర్ అని మీకు కనిపిస్తుంది. ఎస్, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉన్నింది.
చెకింగ్ అయింది, టెంపరేచర్ చెక్ చేశారు. యా, ఇది పాత్వే. మామూలుగా అయితే గేట్ దగ్గర వదులుతారు, అంటే గుడి గేట్ దగ్గర ముందే వదులుతారు. బట్ వాడు ఎక్కువ అమౌంట్ చెప్తున్నాడు, ఆస్తులు అడుగుతున్నాడు. సో వీ థాట్ ఇలానే నడుచుకుంటా వెళ్ళిపోతే బెటర్ కదా అని. సో ఇది 500 meters ఉంటుంది, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, డార్క్గా కనిపిస్తున్నా, లైటింగ్ లేదు ఎందుకంటే ఇక్కడ మోడంగా ఉంది. ఇక మీకు గుడి పాయింట్ కనిపిస్తుంది, ఐ విల్ షో యూ ఇట్. ఎస్, ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి. ఐ ట్రై టు జూమ్ ఇట్ అవుట్. ఎస్, అది ఆ గుడికి మనం వెళ్ళబోయేది. లెట్స్ గో. So we are to the dead end. বিশেষভাবে জানানো হচ্ছে, দেশব্যাপী দীর্ঘ লকডাউন শেষে সম্প্রতি আনলক 1 সরকারিভাবে ঘোষিত হয়েছে। ভারত সরকার ও পশ্চিমবঙ্গ সরকারের After a long time. చాలా పెద్దది, లాంగ్ వాక్, లాంగ్ వే. యా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన మీరు గుర్తుపట్టారా? ఐడియా ఉందా అసలు? ఈజ్ రామకృష్ణ పరమహంస. ఈయనకే అమ్మవారు ఫస్ట్ ప్రత్యక్షమైందనమాట. ఇక్కడ కాళీమాత ఇక్కడే ప్రత్యక్షమైనారు. అందుకే ఈయన మట్, బేలూరు మట్ కూడా ఉంది ఇక్కడే. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇట్ ఈస్ ఆల్సో బిట్ ఫార్. ముందు మేము చుట్టూ చూపిస్తాను, తర్వాత వెళ్గో. అక్కడ చూడండి, మళ్ళీ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. సో శానిటైజర్ చెక్, మామూలుగా చెక్ చేస్తారు, థర్మల్ చెకింగ్. ఎస్, యాక్చువల్లీ గుడి లోపలికి వెళ్ళాలంటే మనకి మనం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో దానికన్నా ముందు మేము చుట్టూ ఉండేదంతా చూపిస్తాను. అండ్ విల్ ఆల్సో సీ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ అదర్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఆల్సో. అక్కడ మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అది షాపింగ్ పాయింట్ అనమాట. మొత్తం షాప్ చేయొచ్చు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైంలో ఆర్ నార్మల్గానే గుడి ఫుల్ రష్ ఉంటుంది. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అ కరోనా టైం మనకి అంత రష్ లేదు ఇక్కడ. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆర్గనైజ్డ్, జనాలు ఎక్కువ లేరు. మామూలుగా అయితే అదంతా ఫుల్గా ఉంటారు. యాజ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, గుడి లోపల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడి లోపల ఎలా ఉంటుంది అనేది చెప్తాను మీకు. సో బేసిక్గా గర్భగుడిలో కాళీ అమ్మవారు ఉంటారు. సో అదొక గుడి. ఎదురుగానే శారదామ్మ మరియు రామకృష్ణ పరమహంస ఉండే ఒక ప్లేస్ ఉంది. దానికి పక్కనే 12 షిరైన్స్ ఆఫ్ లార్డ్ శివ అన్ని 12 గుళ్ళు ఉంటాయి అక్కడ. మరి ఒక రాధాకృష్ణ మందిరం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి, ఈ అందరు దేవుళ్ళని కలిపి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక మంచి ఆర్కిటెక్చర్, బెంగాల్ ఆర్కిటెక్చర్ మొత్తం. చాలా పెద్ద గుడి, చాలా లాంగ్ వాక్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది చూడడానికి లోపల కూడా.
బేసిక్గా ఇక్కడే మా ఇంటి టెర్రస్ నుంచి చూపించాను, మీకు గుర్తుందో లేదో నా ఫస్ట్ బ్లాగ్లో, బాలి బ్రిడ్జ్ అనే బ్లాగ్లో నేను చూపించాను హౌ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ విల్ బీ అని. అది చాలా దూరంగా మీకు కనిపించింది, ఇప్పుడు దగ్గరలో చూపిస్తున్నాను. ఎస్ సి నిన్ననే వర్షం పడింది, మామూలుగా అయితే సల్ట్రీగా ఉంటుంది, ఇప్పుడు కూడా సల్ట్రీగానే ఉంది. ఇట్ ఈస్ లైక్ సో హ్యూమిడ్. అందరు భక్తులు స్నానం చేసిన ఐ డోంట్ వాంట్ టు షో దట్. యాక్చువల్లీ నీళ్ళు పెరిగినాయంట, పైకి వచ్చాయంట. నేను ఎప్పుడు రాలే, ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ టైం. లాస్ట్ సమ్మర్లో వచ్చాను, లాస్ట్ సమ్మర్ ఐ థింక్ లాస్ట్ సమ్మర్ అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. సో నీళ్ళు పెరిగాయి ఆల్మోస్ట్. మా అన్నయ్య అప్పుడైతే మా అమ్మ అనేది చాలా ఇక్కడ దాకా వచ్చేసారు. సో నది ప్రవాహం ఎట్లా ఉంటుందో కూడా ఐడియా లేదు. యా దిస్ ఇస్ అ వ్యూ పాయింట్ కెన్ సీ. ఇప్పుడు మీకు కనిపించే ఈ నది పేరు హుగ్లీ నది. దీన్ని భాగీరథి హుగ్లీ అంటారు, మరి కాళీగంగా అని కూడా అంటారు. ఈ నది ఎలా వచ్చింది అని మీరు అడిగితే గ్యాంజెస్ నుంచి వచ్చింది. వన్ ఆఫ్ ది గ్యాంజెస్ ఇది అనమాట. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్యాంజెస్ అని చెప్పచ్చు. రెండు డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఒకటి పద్మ, ఇంకోటి హుగ్లీ. ఇది హుగ్లీ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది కాబట్టి దీన్ని హుగ్లీ నది అని అంటారు. ఇందాక వచ్చేటప్పుడు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే దారిలో నేను ఒకటి చూశాను, చూడలేదు, ఇట్స్ లైక్ యా అక్కడ మీకు ఒక్కొక్క గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం, ఈ గోపురం, ఈ గోపురం. సో ఇవన్నీ ఒక్కొక్క గోపురంలో అంటే ఒక్కొక్క గుడి అని చెప్పచ్చు. అది ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. దాంట్లో ఒక్కొక్క శివుడు ఉంటారు అనమాట, శివలింగం ఉంటుంది. ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క అవతారం అంటారా, ఒక్కొక్క పేరుతో అంటారా, నాకు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలో తెలియదు. ఒక్కొక్కరు ఉంటారు. లోపల గుళ్ళోకి అలౌడ్ కాదు ఫోన్. యాజ్ యూ నో హిందూ టెంపుల్స్లో ఫోన్స్ నాట్ అలౌడ్, మోస్ట్ ఆఫ్ ది గ్రేట్ టెంపుల్స్గా చెప్పాలంటే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ కాబట్టి సో మేము గుడి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళాక ఐ డోంట్ థింక్ ఐ కాంట్ టేక్ యూ ఇన్సైడ్. సో నేను మళ్ళీ కలుస్తాను. సో ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నా. అదనమాట. వచ్చినాక మీకు చెప్తాను ఏంటి కథ, లోపల ఎలా ఉంది. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఐ హ్యావ్ సమ్ photographs in internet, I will collect and I'll show you how it is and I will explain about it. Nata Guru Girish Chandra Ghosh ఒక్కొక్కరు అన్నమాట. అంతే వేసింది 1844, 1912. యా ఇయర్ చూస్తే గుర్తొస్తుంది. ఈ గుడి కట్టింది వచ్చి 1855లో కట్టారంట. 1855లో ఒక రాణి కట్టించిందంట అమ్మవారి గుడి. Hey, mira, I
అయితే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ చాలా కుక్కలు చూసాను. సో దాన్ని చూసి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మా తమ్ముడు ఒక జోక్ కూడా వేశాడు. వెన్ వీఆర్ గోయింగ్ టు తిరువన్నామలై, అక్కడ మా తమ్ముడు అప్పుడు వాడు చాలా చిన్నోడు. సో వాడికి తెలియదు అనమాట. సో మేము పైన ఒక కొండ ఎక్కుతున్నాము, లిటరలీ ఎక్కుతున్నాము. అప్పుడు ఏమైంది, హీ వాజ్ లైక్ చాలా కోతులు ఉన్నాయి అక్కడ. నేను మా నాన్న మా తమ్ముడు ఎక్కుతాయినా మా అమ్మ కిందనే ఉండిపోయింది. సో కోతులు ఉంటే వీడు భయపడతాయినాడు, ఎందుకంటే అవి మీదికి వస్తున్నట్టు ఉన్నాయి. వీడేం చేశాడు, ఆ కోతుల్ని చూసుకుంటా ఇంకా భయపడతాయినాడు. డాడీ కోతులు, డాడీ కోతులు, డాడీ అంటే మా డాడీ కోతులు కాదురా ఆంజనేయ స్వామి అంటే వాడు డాడీ చాలా ఆంజనేయులు ఉన్నారు డాడీ, భయం వేస్తుంది డాడీ అన్న. సో ఇప్పుడు కూడా వాడు అదే చేశాడు. అదేంటంటే ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి, కుక్కలు కాదు కాలభైరవ అంటే అది ఒకటి కనిపిస్తున్నాయి కదా, ఏ కాలభైరవ డోంట్ కమ్ నియర్ మీ అని అంటుండే. కొన్ని కుక్కలు లాస్ట్ టైం అయితే కొన్ని కుక్కలు వెంటపడ్డాయి కూడా ఇక్కడ. కాలభైరవతో మాట్లాడు సీదా. కాలభైరవ సబ్స్క్రైబ్ చేయవా నా ఛానల్కి, నువ్వేనా మనుషులు ఎట్లా చేస్తాలే. సో గుడి ఇదన్నమాట. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. ఫోన్ అక్కడ ఆ ప్లేస్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సారీ, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. బాయ్. బ్యాక్. ఆ దర్శనం సూపర్గా అయింది అండ్ ప్రసాదం కూడా దొరికింది అనమాట, బెల్లంతో చేసిన ప్రసాదం. సో ఒకటి మా తమ్ముడికి ఇస్తున్నారే, ఎస్ ఒకటి నాకు. అలా తింటావా? సరిగ్గా తిను, నేను తినేటట్టు చూపి అంట. ఎస్ ప్రసాదం తినడం కూడా అయిపోయింది. He's trying to match. I'll show you it. Again. పాపం వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాడు, ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నాడు, వీడియో తీసేసా. యా ఫైనలీ రీచ్ అనమాట. అంటే నడుచుకుంటూ వద్దాం అనుకున్నాము కానీ కాళ్ళు పీకుతున్నాయి, నడవలేకపోయాము. సో ఉండే డబ్బులతో ఆటో ఎక్కి వచ్చాము. బట్ ఆటో వాడు కూడా కరెక్ట్గా మా స్టేషన్ దగ్గర దింపలేదు. అంటే ఆటో స్టేషన్ ఉంటుంది అక్కడ దింపలేదు. సో మేము అక్కడి నుంచి సగంలో దిగేసేసి అక్కడ తన తగిన డబ్బులు వచ్చేది అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. జనాలు బీభత్సంగా ఉన్నారు, అసలు నార్మల్ టైం లాగానే అనిపించింది ఆ ప్లేస్లో స్పెషల్గా. సో లైట్గా వర్షం పడుతుంది, తడిస్తే జలుబు చేస్తారని చెప్పి మా తమ్ముడు నాకు గొడుగు పడుతున్నాడు అనమాట. సో ఆల్మోస్ట్ హోమ్. హే గాయ్స్, సో ఇప్పుడే వచ్చి గుడికి వచ్చిన తర్వాత, గుడి నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయకూడదని చెప్తా కానీ మా అమ్మ అనేది జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని, సో ఐ జస్ట్ చేంజ్ మై డ్రెస్. కొంచెం అలా టచ్ అప్ వేసుకొచ్చాను బికాస్ చెమటకి అంతా కారిపోయింది. సో ఒకసారి మొహం కడుక్కొని జస్ట్ కేమ్ అనమాట. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ you the enough information about Dakshineshwar temple and you all enjoyed it అని అనుకుంటున్నాను. బికాజ్ చాలామంది టెంపుల్స్ అవి ఇవి అంటే I don't think most of them will prefer going to temples or liking అట్లా ఎక్కువ ఉండదు కదా మ్యాక్సిమం. సో బట్ ఐ ప్రిఫర్ గోయింగ్ బికాజ్ there is ఏమంటారు ద స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ వే, రైట్? మన సౌత్లో వచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ గుడిలాగా, అంటే నా వరకు ఇట్ లుక్స్ లైక్ పర్ఫెక్ట్ టెంపుల్. బట్ ఇక్కడ టెంపుల్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ సమ్ ప్యాలెస్ అట్లా ఒక ఫీల్ ఇస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ రియలీ గుడ్. చాలా ఎంజాయ్ చేశాను, చాలా ప్లెసెంట్గా ఉండింది. అండ్ జనాలు లోపల చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే జనాలు లేరు, తక్కువ మంది కాదు జనాలు లేరు. అండ్ ఫైనలీ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ.
సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు ఎంజాయ్ చేసేదే అనుకుంటున్నాను. యాజ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సార్, ఐ కుడెంట్ టేక్ ద ఇన్నర్ వ్యూ అండ్ యాక్చువల్లీ ద ఇన్నర్ వ్యూ ఇస్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద ఫొటోస్ which I've collected from the internet basically. So yeah, ఇంతకంటే నేనేం చెప్పలేనప్పా. ఒక చిన్న మాట, అదేంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ముందుకు కూడా వెళ్తుంది, మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. పక్కన గంటను కూడా కొట్టేయండి. నేను ఎప్పుడల్లా వీడియోస్ చేస్తానో అప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు పక్కన నాకు గంటను కొట్టినా అనుకోండి, అలా వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్స్. ఏంటి ఓకే కదా? సో యా, మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సీ యు ఇన్ ద నెక్స్ట్